ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తోత్రాల ద్వారా దేవుని నామాన్ని గణపరచడం, దేవునికి మహిమ. ఈ అరుణోదయాన్ని మరి దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్ని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనలు మరి ప్రారంభ రోజు గనుక ఒక ముఖ్యమైన మాట మీకు తెలియచేసి నేను కొంచెం ముందుకు వెళతాను. చూడండి, సామెతల పుస్తకం 16వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సామెతల పుస్తకం 16వ అధ్యాయం చదవండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకిస్తున్న అద్భుతమైన సందేశం ఏంటంటే, నీ భారం ఏదైతే ఉందో, మన భారం ఏదైతే ఉందో దానిని దేవుని మీద మోపి, దేవుని మీద ఉంచి మనం ప్రార్థన చేయగలిగితే ఈ 21 రోజు ప్రార్థన పండుగల్లో ప్రభు మన ఉద్దేశములన్నీ సఫలపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. ఉపవాస ప్రార్థనలో మన పనులంటే ఇంటి పనులు, వంట పనులు కాదు. ఎన్నో భారభరితమైన కార్యాలు మన వల్ల కానివి, మన శక్తి వల్ల, మన జ్ఞానం వల్ల, మన యొక్క సామర్థ్యం వల్ల కానివి ఎన్నో పనులు, ఎన్నో కార్యాలను మనం తలపెడుతూ ఉంటాం. కానీ అవి ముందుకు వెళ్ళవు, అవి కొనసాగవు, అవి నెరవేర్చబడవు, అవి సంపూర్ణపరచబడవు. అటువంటి స్థితిలో ఆ పనిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అందుచేత దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తామో అప్పుడు ఆయన మన కార్యాలని, మన ఉద్దేశాల్ని సఫలం చేస్తారు. నిశ్చయముగా మన ఉద్దేశము నెరవేరుస్తాడు దేవుడు. ప్రియులారా, బైబిల్లో ఒక ఆయన నెహెమీయా గారు అని, బైబిల్లో ఆయన పేరు నెహెమీయా గారు. నెహెమీయా పుస్తకం 1వ అధ్యాయాన్ని మనం తీయగలిగితే, నెహెమీయా పుస్తకం 1వ అధ్యాయం తీయగలిగితే 3వ వచనంలో 2 వచనాలు చదువుకుందాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట ఇలాగున విజ్ఞాపన చేసి తిని. చాలండి. నెహెమీయా గారు ఏమండి ఉపవాసం ఉండడానికి గల కారణం, నెహెమీయా ఉపవాసములో ఉన్న నెహెమీయా ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి, తమ స్వజనులు నిందని, అవమానాన్ని, శ్రమని అనుభవిస్తున్నారు. బాగా వినండి. స్వజనులు నిందని, అవమానాన్ని, శ్రమని, కష్టాన్ని అనుభవిస్తున్నారు. వారిని ఎలాగైనా, ఆ నిందల నుండి,
ఆ శ్రమల నుండి, ఆ అవమానం నుండి విడిపించాలి. అది ఒక ఉద్దేశం. రెండవది, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిపోయాయి. ఇది రెండవ ఉద్దేశం. నెహెమ్యా ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటంటే, ఒకటి, తన స్వజనులలో శేషించిన ప్రజలు, యుద్ధాల వలన, శ్రమల వలన శేషించిన ప్రజలు ఆ ప్రాంతంలో ఆకలి దప్పికలు కలిగి శ్రమలతో, నిందలతో, అవమానంతో బ్రతుకుతున్నారు. వారిని ఎలాగైనా విడిపించాలి. రెండవ ఉద్దేశం, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయాయి, కూలగొట్టబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి. ఆ గుమ్మముల్ని మరలా నెహెమ్యా మరలా ఆ ప్రాకారము కట్టి, మరలా ఆ ప్రాకారం యొక్క గుమ్మాలని మరలా నిలబెట్టాలి. ఇది నెహెమ్యా ఉద్దేశం. ఈ రెండు కూడా ప్రియులారా, ఈ రెండు పనులు కూడా మనుషుడు ఎవడో జరిగించలేడు. ఇది చాలా అసాధ్యమైన కార్యం. కేవలం దేవుడు మాత్రమే ఇది చెయ్యాలి, దేవుని మాత్రమే జరిగించాలని నెహెమ్యా ఆ రెండు మాటల్ని విన్నప్పుడు ఆ సంభవాన్ని హృదయంలో ఉంచుకుని దుఃఖముతో కొన్ని దినాలు ఉపవాసం ఉండిపోయి దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. చూడండి, నెహెమ్యా హృదయంలో ఉన్న పని, నెహెమ్యా హృదయంలో ఉన్న ఉద్దేశం ఒకసారి ఆలోచిస్తే, స్వజనులు నశించిపోతున్నారు. సొంత జనం, చుట్టూ ఉన్న జనులు చీకట్లోనూ, పాపంలోనూ, శాపంలోనూ కొట్టుమిట్లాడుతూ నరకానికి ప్రయాణం చేస్తున్నారు. వారిని ఎలాగైనా విడిపించాలి, వారిని ఎలాగైనా రక్షించాలి, అగ్నిలోని లాగునట్టుగా కొందరినైనా లాగాలి అని నెహెమ్యా యొక్క ఉద్దేశం. రెండవది, యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరపు ప్రాకారాలు కూలిపోయాయి, దేవుని మందిరపు గుమ్మాలు కాలిపోయాయి. ఎలాగైనా సరే పడగొట్టబడిన ఆ ప్రాకారాల్ని మరలా నిలబెట్టాలి. ఎలాగైనా సరే ఆ కాలిపోయిన గుమ్మాలని మరలా పునర్ప్రతిష్ఠ చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట, రక్షణయే నీకు ప్రాకారం, ప్రఖ్యాతియే నీకు గుమ్మము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రక్షణయే నీకు ప్రాకారం, ప్రఖ్యాతియే నీకు గుమ్మం. యెరూషలేమా, నీకు 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 ప్రఖ్యాతియే గుమ్మాలని ప్రభు యెషయా పుస్తకంలో సెలవిచ్చారు. ఈ ఉదయ కాలంలో ఏ ప్రాకారం కూలిపోయింది? రక్షణ అనే ప్రాకారం కూలిపోయింది. ఏ ప్రాకారం కూలిపోయింది చెప్పండి? రక్షణ అనే ప్రాకారం కూలిపోయింది. ఆత్మీయ జీవితానికి రక్షణగా ఉన్న ఆ రక్షణ, ఆత్మీయ జీవితం కూలిపోయింది. రెండోది గుమ్మం, ప్రఖ్యాతి అనగా మంచి మంచి పేరు కలిగిన జీవితం ఈ రోజున పాడైపోయింది. ఒకప్పుడు చక్కగా పేరు గాంచి చక్కగా ఒకరోజు ఘనత వహించిన కుటుంబం లేదా వ్యక్తి జీవితం, ఆత్మీయ జీవితం, కానీ ఇప్పుడు ప్రాకారాలు పడగొట్టబడినట్లుగా, గుమ్మాలు కాలిపోయినట్లుగా ఆత్మీయ జీవితం ఈరోజు పడగొట్టబడిపోయి ఆత్మీయ జీవితం యొక్క గుమ్మాలు కాలిపోయాయి. అందుకే నెహెమ్యా మరలా దాన్ని పునర్ప్రతిష్ఠించాలని, మరలా తిరిగి కట్టాలని, మరలా ఆ నాశనానికి వెళ్ళిపోతున్న ప్రజల జీవితాల్ని మరలా పునరుద్ధరించాలని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో మన ఉద్దేశాలు ప్రియులారా ఏమై ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నెహెమ్యా ఉద్దేశం మాత్రం ఇది. స్వజనులు నశించిపోతున్నారు. స్వజనులు ప్రియులారా రక్షణ లేక వాళ్ళు శ్రమలు పడుతున్నారు. సాతాను వాళ్ళని కబంధ హస్తాల్లో వేసుకుని చెరసాలకు తీసుకుని వెళ్ళిపోయింది. వారిని విడిపించాలని, వారిని కట్టాలని, వారి ఆత్మీయ జీవితాలు బాగు చేయాలని మొదటి ఉద్దేశం. రెండోది, తను విశ్వసించిన దేవుని మందిరం ప్రాకారాలు కూలిపోతే ఆ ప్రాకారాలు మరలా కట్టాలి, దాని గుమ్మాలు మరలా నిలబెట్టాలని నెహెమ్యా యొక్క ఉద్దేశం. దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా నెహెమ్యా ఉద్దేశాన్ని చూచిన దేవుడు, వినిన దేవుడు, ఆలకించిన దేవుడు నెహెమ్యా యొక్క ఉద్దేశాన్ని సఫలము చేశారు. ఆమేన్. కొన్ని దినములు అనే మాటను చూస్తున్నాం. కొన్ని దినములు ఉపవాసం ఉండి చేశారు అని చూస్తున్నాం. ఉపవాసం అనేది మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి
దేవుడు మన మనస్సులో మనకు అనుగ్రహించిన నిశ్చయతను బట్టి ఉపవాసం అనేది ఉంటుంది. బైబిల్లో ఒక్క పూట ఉపవాసం ఉంది. ఏమండి, 3 రోజులు ఉపవాసం ఉన్నారు, కొన్ని రోజులు ఉపవాసం ఉన్నారు, 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇలాగ బైబిల్లో ప్రియులారా రకరకాల ఉపవాస ప్రార్థనలు మనం చూస్తాం. ఏది ఏమైనా ఆ పరిస్థితులను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ కఠినమైన శ్రమలను బట్టి ఆ శక్తిని, ప్రార్థన ద్వారా శక్తిని సంపాదించి ఆ శ్రమను జయించడానికి భక్తులు ఉపవాస ప్రార్థనలు చేశారు. మరి ఆ రోజు దేవుడు వారి ఉద్దేశాలను సఫలం చేసిన ఆ దేవుడు మరి ఈ ప్రార్థనా మందిరములో ప్రతిష్ఠిత పండుగలుగా ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడిన ఉపవాస ప్రార్థనలో దేవుడు మన ఉద్దేశములు అన్నిటినీ సఫలపరచునుగాక. మన పనుల భారము ఏదైతే ఉందో, మన ఉద్దేశాలు ఏమైతే ఉన్నావో దేవుని మీద మోపినప్పుడు నిశ్చయముగా మన పనులన్నీ దేవుడు సఫలం చేయునుగాక, మన ఉద్దేశాలు నెరవేర్చునుగాక. అందరూ లేచి నిలబడి దేవునికి అప్పగించుకుని ఒక్క నిమిషం మన ఉద్దేశాలు ఏంటో దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. ఈ మొదటి రోజు ప్రారంభ కూడికలో దేవుని వైపు చేతులు చాపి దేవుడు మన జీవితాల్లో ఏదైతే తలంచుతున్నారో, మనం ఏదైతే ఉద్దేశిస్తున్నామో ఆ ఉద్దేశం దేవునితో చెప్పుకుందాం. మొదటి రోజు మొదటి కూడికలోనే దేవుడు మన ఉద్దేశములు సఫలపరచబోతూ ఉన్నారు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. స్తోత్రం 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 చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ కార్యములు, మీ పనులు దేవునితో చెప్పుకోండి. ఆయన సఫలము చేస్తానని, నెరవేరుస్తానని మాట్లాడుతున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ పరిశుద్ధ నామములో స్తోత్రాలు నాయన. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలో ప్రారంభ కూడికని మీరు ఆశీర్వదిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో విజ్ఞాపనలు, ఎన్నో స్తోత్రాలు మీ సన్నిధిలో చెల్లించాము నాయన. మా హృదయంలో ఉన్న ప్రతి భారం ఎదురు చెప్పి ఉన్నాము కనుక మా ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. మా ఉద్దేశములు సఫలము చేసే దేవుడవు గనుక నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాము తండ్రి. నెహెమీయా నీ సన్నిధిలో కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యగా నిశ్చయముగా నెహెమీయా ప్రార్థన విన్న దేవుడవు, నెహెమీయా కార్యాన్ని సఫలము చేసిన దేవుడవు నాయన. శ్రమను, నిందను పడుతున్న తన జనులకు మరలా ఒక విడుదల కలగచేసిన దేవుడవు, పడిపోయిన ప్రాకారంలో మరలా కట్టడానికి గొప్ప సహాయాన్ని కలగచేసిన దేవుడవు, గుమ్మములు నిలబెట్టే కృపను దేవుడు ఇచ్చిన దేవుడవు కనుక నాయన నీకు స్తోత్రాలు. నిశ్చయముగా ఈ ఉదయకాలంలో ఈ బిడ్డలు నాయన ఎన్నో ఉద్దేశాలు కలిగే స్థలంలోకి వచ్చారు. దైవజనులమైన మేము కూడా ఎన్నో ఉద్దేశాలు కలిగి ఎన్నో కార్యముల కొరకై ఉపవాస ప్రార్థన తలపెట్టి ఉండవుగా మా హృదయాంతర భాగాలు చూస్తున్న దేవుడవు తండ్రి. నిశ్చయముగా మరలా అనేకమైన నూతన ఆత్మలు రక్షింపబడాలి. నశించిపోతున్న ఆత్మలకు రక్షణ కలగాలి. ఈ ప్రాంతంలో శ్రమల్లో, నిందల్లో, అవమానంలో, శాతాను బంధకాల్లో ఉన్న ప్రజలు అనేక మంది విడుదల పొంది నీ సన్నిధికి రావాలని తండ్రి ప్రార్థిస్తున్నాం. అలాగునే యెరూషలేము ప్రాకారములు మరలా కట్టబడి, పడిపోయిన ఆత్మీయ జీవితాలు మరలా స్థిరపరచబడి, రక్షణ ప్రాకారముగాను, ప్రఖ్యాతియే గుమ్మముగాను మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకు అప్పగిస్తూ ఈ ప్రార్థన మనలన్నీ అప్పగిస్తూ ఎంతమంది నీ సన్నిధిలో ఉదయకాలంలో నైనా వారి కార్యములు సఫలం చేయమని నీతో చెప్పుకుని ఉన్నారో అందరి ఉద్దేశములు మీరు సఫలపరచమని యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మన అందరి ఉద్దేశములు సఫలము చేయునుగాక. ఆమేన్.